ఒక పాట ఎలా పాడాలి అంటే, నీటిలో మనం ఏం చేస్తాం, తేలుతూ పోతాం కదా, కానీ భూమి మీద పోతామా, కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేయగలమా, చేయాలని చేసినా రాదు కదా, నీళ్ళలో తేలినట్టు నేల మీద పోలేం కదా, అదన్నమాట. అలా పాడాలి పాట. అలాగే నేల మీద గట్టిగా నడుస్తాం చక్కగా, కానీ నీటిలో అంత పట్టు ఉండదు కదా, కానీ అలా పట్టున్నట్టు చేయాలి. ఇంకో అది సాధ్యమేనా, అది అభినయమే, నిజంగా కాదు. కానీ ఆ అభినయమైన సాధ్యమా, నిజంగా చేయడం సాధ్యమా? ఎవరైనా చూస్తే అబ్బా నిజంగా నేల మీద పట్టున్నట్టున్నారా నీళ్ళల్లో అంటే అలా భ్రమ కల్పించడం సాధ్యమా? కానీ అలా చేయాలన్నమాట. అలాగే నీటిలో తేలిక ఉన్నట్టు నేల మీద ఉన్నట్టు చేయాలంట. అభినయమే కావచ్చు, భ్రమ కల్పించడం కావచ్చు. అలా చేస్తే ఎలా ఉంటుంది, అది అలా ఉండాలంట పాట. అలాగే ఇప్పుడు బిందెడు బరువు నీళ్ళు ఉన్నాయి అనుకో, బరువు బిందె మోస్తూ ఖాళీ బిందెని మోస్తున్నట్టు, బిందె లేనప్పుడు ఎలా ఉన్నావో అలా అభినయం చేయాలనుకో, ఎలా ఉంటుంది అలా అన్నట్టు పాట అలా చేయాలంట, అభినయం గొంతుతో ఆ పాటలాగా. అలాగే ఒక ఖాళీ బిందెని మోస్తూ 10 కిలోల బరువు మోసినట్టు నువ్వు ఇట్లా స్ట్రెస్ తీసుకున్నట్టు అట్లా నటించాలి చూపర్లకు. అరే అంత బరువు మోస్తాడా అన్నట్టుగా ఉండాలి, నీ దగ్గర ఏది లేదు, ఖాళీ బిందె మోస్తాను. అప్పుడు ఎట్లుంటుంది, చూపర్ల దగ్గర 10,000 బిందెల బరువు మోస్తాడంటే భ్రమ కల్పించడం అట్లా మోసినట్టు. అట్లా అంట పాట అనేది అభినయం అనమాట. ఏదో సినిమాల్లో చేస్తారు, కాశ్మీర్ పోయి చల్లని మనసులో గజగజ వణుకుతూ కూడా పైకి సంతోషంగా ఉన్నట్టు నవ్వుతూ అభినయం చేస్తే ఎగురుతూ ఉంటారు, అట్లాంటిదంట పాట అన్నట్టు, అలా రాణించాలన్నట్టు. పాట అంటే అభినయం, కేవలం పాడడం కాదు. పాట కూడా ఒక నటన లాంటిది. అంటే ఇప్పుడు సినిమాలలో దయ్యం సినిమాలో వస్తూ ఉంటారు, దయ్యం వచ్చినట్టు పారిపోతూ అరుస్తూ ఉంటారు, లేదా విలాస్తే హీరోయిన్ భయపడుతూ ఇట్లా అభినయం చేస్తే తలుపులు పెట్టుకొని గజగజ వణుకుతూ ఉంటుంది, ఆమె రేప్ చేయడానికి చంపడానికి వస్తే తలుపులు పెట్టుకొని రేప్ చేస్తాడని భయపడుతూ ఉంటుంది చూసిన హీరోయిన్, గొల్లం పెట్టుకొని ఇట్లా చెమటలు వస్తుంటూ ఉంటుంది. అది నటన. నిజంగా అలా భయం అవుతుంది, షూటింగ్లో అందరూ మనుషులు ఉంటారు కానీ అలా అభినయం చేస్తున్నట్టు. అలా చేస్తేనే మనకు నిజంగా భయపడ్డట్టు అవుతుంది కదా సినిమాల్లో. అని షూటింగ్లో అందరూ ఉంటారు మనుషులు, చూసారా, అది నటనే కదా. పాట కూడా అలాంటిది అనమాట. అలా అభినయం చేయాలి పాటలాగా, అలా అభినయం చేయాలి నిజంగా కాకుండా. చేస్తే వినే వాళ్ళకు పాటలాగా వస్తుంది, అలాగే వస్తుంది అన్నట్టు. అలాగే గొంతుతో పాటను ఎలా వాడాలంటే, ఒక స్పీడ్గా పోతుంది అనుకో బండి, పోతూ ఉంటే బ్రేకులు చేతిలో పట్టుకొని స్లోగా తీసుకుపోతాం, జనాలకు యాక్సిడెంట్ కాకుండా మన ఆధీనంలో పట్టుకొని స్లోగా పోతాం కదా. ఉన్న స్పీడ్ ఎంత పోతామో కంట్రోల్ చేసుకుంటూ 100 మైళ్ళ స్పీడ్లు ఉన్న దాన్ని 20లోకి తీసుకొచ్చి నడుపుతూ ఉంటాం, కంట్రోల్లో పెడతాం. కానీ 100 మైళ్ళ స్పీడ్ ఉంటుంది కానీ మనం 20లో పెట్టుకుంటాం అన్నట్టు. 20గా పోనిస్తాం కదా, 20లో తీసుకుపోతా ఉంటాం. కానీ 100 మైళ్ళ కెపాసిటీ అనుకుంటుంది, కానీ 20నే తీసుకుపోతాం కదా, అట్లా అన్నట్టు పాట. మనం పెద్దగా పడదు, 100 మైళ్ళు ఉంటే 100 మైళ్ళ స్పీడ్ యూజ్ చేయొద్దు, 20నే యూజ్ చేస్తూ పోవాలన్నట్టు, అలా పోవాలి. అలాగే పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు ఆకాశంలో గద్ద ఎగురుతుంది కానీ మనిషి ఎగురుతాడా, కింద పడతాడు, మనిషి ఎగురలేడు వినపడదు. కానీ ఒక మనిషి ఎగిరినట్టు అభినయం చేస్తున్నాడు, చూపులకు ఎగిరినట్టు మనకు అభినయించి గాల్లో తేలుతున్నాడు గద్దలాగా, సేమ్ అట్లనే పోతున్నాడు అనుకో, అప్పుడు ఎట్లుంటుంది అదనమాట అభినయం అంటే. కానీ మనిషి ఎగరలేడు, నిజంగా ఎగరకూడదు, మళ్ళీ నిజంగా అయితే గద్ద కూడా నిజంగా ఎగురుతుంది. అలా ఎగరకుండా అభినయం చేస్తున్నాడు, అభినయం చేస్తూ నిజంగానే ఎగిరినట్టు భ్రమ కల్పించే ఒక విద్య ఉన్నది దగ్గర. అదన్నమాట పాట అంటే. ఒక పాట ఎలా పాడాలంటే అభినయం తెలుసు కదా, 100 కిలోల బరువును మోస్తే ఎలా ఉంటుందో అలా దూది బస్తాన్ని మోస్తూ కూడా చేయాలంటే, రియాలిటీగా అట్లా మోసినట్టుగా చేయాలన్నట్టు. దూది బస్తాన్ని మోస్తూ 100 కిలోల బరువును మోసినట్టు 100% అలా ఫీలింగ్ కలిగించాలి చూపులకి. అలాగే ఇప్పుడు భూమి మీద పోతున్నప్పుడు రాకెట్ ఏం చేస్తుంది, భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా పోతుంది, పైకి పోయి చంద్రమండలం మొంగ ఏమవుతుంది, అటు ఆకర్షణ ఉంటుందా, అటు తిరుగుతానట్టు. అప్పుడు ఏం చేస్తాడు డ్రైవరు, దాన్ని ఆపరేటింగ్ చేసుకొని అటు పోకుండా మళ్ళీ ఆపోజిట్ చేస్తాడు. అట్లా మళ్ళీ అటు నుండి వచ్చేటప్పుడు దానికి ఆపోజిట్గా వస్తాడు అన్నట్టు, పైకి వచ్చి మన భూమి సరౌండింగ్ రాగానే ఇటు ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఇటు వస్తూ ఉంటుంది రాకెట్, కాబట్టి దాన్ని మళ్ళీ కంట్రోల్ చేస్తాడట. ఇంకా అప్పుడు హ్యాండిల్ చేస్తాడు కదా, ఇటు కిందికి పడకుండా అవి అట్లా అన్నాడు. పాటని ఇలా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, అంటే అభినయం ద్వారా, నిజంగా కాదు. ఇప్పుడు చెప్పాను కదా, 100 కిలోల బరువు మోసినట్టు జస్ట్ ఒక సన్న దూది బస్తాను మోస్తూ కూడా 100 కిలోల బరువు మోస్తున్నట్టు అభినయం చేయాలి జనాలకి, అంటే అది అభినయమే కదా. అట్లా భ్రమ కల్పిస్తుంది, ఎట్లుంటుంది రియాలిటీగా, నేను నటిస్తలేడు నిజంగానే మోస్తాడు అన్నట్టుగా చేయాలంటే, అట్లా చేయాలంట అది. కానీ రియల్గా చేయొద్దు, మళ్ళీ పాట పడ్డం అంటే ఇదన్నమాట. ఇప్పుడు సినిమాలలో ఏం చేస్తారు, హెలికాప్టర్ల పైన పోకుంటూ నిచ్చెన వేసుకుంటాడు, వేసుకొని కిందికి నిచ్చెన అంటే వేసుకొని పోయే రైలుకి వెళ్ళి దొంగతనం చేస్తాడు చూసిన, రైలు పోతా అంటే అందులోకి వెళ్ళి చేసి మళ్ళీ పైకి పోతాడు, హెలికాప్టర్కి పైకి పోతాడు అది నిచ్చెన మీదకి వెళ్ళి. నిజ జీవితంలో సాధ్యమవుతుందా, అది కేవలం స్క్రిప్ట్ అలాంటిది అనమాట, ట్యూన్ అలాంటిది. అయితే వాళ్ళు నిజంగా చేసినట్టు మనకు చూపిస్తారు కదా, హెలికాప్టర్కి వెళ్ళి వాడు దిగుతాడు, దిగి పోయి రైలుకి వెళ్ళి దొంగతనం చేస్తాడు, చేసి మళ్ళీ ఎక్కిపోతాడు. నాకు రియల్గా చూపిస్తున్న ఒక పాట అలా పాడాలన్నమాట, భ్రమ కల్పించడం అనమాట. అది రియల్గా జరగదు, అట్లా భ్రమ కల్పించాల్సిన అభినయం అలాంటిది అనమాట. అట్లా కంటెంట్ కూడా ఇలాగ వర్తిస్తుంది, అంటే స్క్రిప్ట్ ఇలాగ తయారు చేస్తారు, అభినయం అనమాట ఒకటి.
ఓకే, స్క్రిప్ట్ అంటే తెలుసు కదా, పోయే రైలు దొంగతనం చేస్తాడు హెలికాప్టర్కి వెళ్ళి, అది ఎక్కడ జరగదు. ఒక స్క్రిప్ట్ అలాంటిది అనమాట. అది రియల్గా జరిగినట్టు చూపెడతాడు. పోయి హెలికాప్టర్కి వెళ్ళి దిగుతాడు, వాడు నెచ్చనేసుకొని దిగి పోయి రైలుకి వెళ్ళి దొంగతనం చేసి పైకి పోతాడు, ₹1,00,00,000. అది జరగదు కదా, మనకు నిజంగా జరిగినట్టు చూపెడతారు కదా, 100% జరిగినట్టు చూపెడతారు కదా, అది అభినయం. అగో కథను కంటెంట్ క్రియేట్ చేయడం అలాంటిది, చెప్పడం అలాంటిది అనమాట. పాట పాడటం అంటే ఒక బండను పిండిలాగా బొమ్మను చేయాలి. చేస్తామా? పిండితో బొమ్మను చేస్తాం, కానీ బండను పిండిలాగా మనం అనుకున్న బొమ్మను చేస్తామా? అలాంటిది అనమాట. అంటే బండను శిల్పం చెక్కుతారు కదా, చక్కగా అద్భుతమైన శిల్పం చెక్కుతారు కదా, అవి అలా చెక్కడం అనమాట. ఎవరైనా చూస్తే పిండిలాగా బొమ్మను చేసిన బండను అన్నట్టుగా ఉంటుంది, కానీ అది శిల్పం చెక్కుతారనమాట. చూసారా, అలా అనమాట. పాట పాడంటే అభినయం అలా ఉండాలి. అయితే ఇప్పటిదాకా అభినయం అని చెప్పుకున్నాం కదా, అది ఎట్లా అంటే ఒక కుందేలు తాబేలు ఎంత మెల్లగా వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఎందుకంటే దాని లక్షణం స్పీడ్గా పోవడం కదా. అలాగే ఒక తాబేలు కుందేలులాగా వెళ్ళగలదా? వెళ్ళలేదు కదా. అలాగే కుందేలు కూడా తాబేలు అంత స్లోగా వెళ్ళలేదు, ఎందుకంటే అది ఫాస్ట్ పోతుంది, దాని జన్మ లక్షణం. అంటే ఒక సినిమాను మనం ఇంట్రెస్ట్గా మొదటిసారి చూస్తాం, కానీ రెండోసారి చూస్తామో చూడం. అదే సినిమాను మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి అలాగే చివరి దాకా మొదటిసారి చూసినట్టు చూస్తామా? చూడలేం కదా. అలా చూడాలంటే ఎంత ఓపిక ఉండాలి. ₹1,00,00,000 ఇచ్చినా చూడాలంటే చూడలేము కదా, మళ్ళీ మళ్ళీ చూడలేము. చూసిన సినిమాను 100 సార్లు మళ్ళీ చూస్తామా? ఫ్రీగా పోయినా చూడలేం కదా. అలా చూస్తే ఎంత ఓపిక ఉండాలో అట్లా ఉండాలంట. ఒక అభినయం చేయాలంటే అంత ఓపిక ఉండాలి, అట్లయితేనే చేయగలుగుతాం అన్నట్టు. కాబట్టి ఈ అభినయం అనేది జెన్యున్గా చేయలేమన్నమాట. కేవలం తెచ్చిపెట్టుకొని ఓపిక తెచ్చుకొని చేయాల్సి ఉంటుంది. అంటే చెప్పాను కదా, ఒక సినిమాని మొదటిసారి చూస్తాం, ఇంట్రెస్ట్గా చూస్తాం, కానీ రెండోసారి చూస్తామా? చూసిన సినిమా మూడోసారి, నాలుగోసారి, 10 సార్లు చూడాలంటే ఎంతో ఓపిక ఉండాలి కదా. అంటే జెన్యున్గా చూడలేము, మొదటిసారి జెన్యున్గా చూస్తాం, తర్వాత బలవంతంగా చూడమంటే చూడలేం కదా, ఎంతో ఓపిక ఉండాలి, తెచ్చిపెట్టుకొని చూడాలి కదా. అట్లాంటిదంట అభినయం చేయమంటే. పాట అంటే అభినయం అని చెప్పాను. అయితే ఆ అభినయం అనేది ఎలా ఉండాలంటే, ఒక ప్యాసింజర్ రైల్లో ఎంత స్లోగా ఉంటుంది, స్లోగా పోతుంది, స్టేషన్కి ఆగుతూ ఉంటుంది, మళ్ళీ పోతుంది, స్లోగా పోతుంది, మళ్ళీ స్టేషన్కి అవుతుంది, అట్లుంటుంది కదా. అంటే 2 గంటల ప్రయాణం 4 గంటలు పోతుంది. అదే ఎక్స్ప్రెస్లో 1 రన్లో పోతుంది కదా. అంటే అంత శక్తి, ఎక్స్ప్రెస్ శక్తి మనకు ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ అంత శక్తి పోవద్దు, ప్యాసింజర్ అంత స్లోగా పోవాలి. పోయి స్టేషన్కి ఆగితే ఎట్లుంటుంది, అంత ఓపికగా అంత స్లోగా పాడితే అభినయం చక్కగా వస్తుందంట. అంతేగాని ఎక్స్ప్రెస్ స్పీడ్లో పోతే అభినయం రాదు, ఆ పాట రాదనమాట. కాబట్టి పాడేవాడికి అంత ఓపిక ఉండాలి.